తోట ఉంటే పాములు రాకుండా ఉంటాయి. ఇంత తొందరగా హార్వెస్ట్ చేస్తామని అనుకోలేదు. ఈ షాప్ లో అయితే దొరకనివంటూ ఏముండదు, ఫ్రీగా బ్లూబెర్రీస్ దొరికాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వాళ్ళు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూకేలో అయితే ఎండలు మండిపోతున్నాయండి. ఇప్పుడు మార్నింగ్ 8 గంటలు అవుతుంది. ఎండ అసలు తట్టుకోలేకపోతున్నాం, అంత ఎండ ఉంది. ఈరోజు వీడియో ఏంటంటే 3 వీక్స్ అయింది కదా మనం మొక్కలన్నీ నాటి. ఆ మొక్కలు ఎలా ఉన్నాయో చూపిద్దాం అనుకుంటున్నాను. తర్వాత చిన్న హార్వెస్ట్ కూడా ఉంది, అది కూడా చేసేద్దాం. ఇంకో విషయం, కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. పదండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా. ముందుగా అయితే లావెండర్ మొక్కతో స్టార్ట్ చేద్దాము. ఈ మొక్క ఇంటి దగ్గర ఉంటే పాములు అయితే ఇంటి చుట్టుపక్కలకే కాదు గార్డెన్లో కూడా రావు. కావాలి అంటే మీరు గూగుల్ చేసి చూడండి. ఇక్కడ ఈ మొక్కలు దొరికితే నాటడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే వంగ మొక్కను చూపిస్తున్నాను కదా, ఇవి 3 వారాలు అయింది నాటి. పువ్వులు కూడా వచ్చేసాయి, కొన్ని రోజుల్లో కాయలు కూడా వస్తాయి. పక్కనంతా క్యాప్సికమ్ నాటం, క్యాప్సికమ్ కూడా పూలు వచ్చేసాయి. ఇక్కడైతే కొన్ని బీరపాదులు, ఆనపాదులు నాటాను. కొన్ని టమాటా మొక్కలు, అన్నీ పువ్వులు కాయలు కూడా వచ్చేసాయండి చాలా ఫాస్ట్గా. మొక్కలైతే మనము ఇంట్లోనే పెంచాం కాబట్టి ఒక 1 మంత్ బయట నాటిన వెంటనే పువ్వులు కాయలు కూడా వచ్చేసాయి. ఇదైతే మన చిల్లీ ప్లాంట్ అండి. చిన్న చిన్న మిరపకాయలు వచ్చాయి చూడండి, అప్పుడే చెట్టు నిండుగా వచ్చాయి. ఇప్పుడైతే హార్వెస్టింగ్ మొదలు పెడదామా. ఈ దోసకాయ మొక్కలు నాటి 4 వీక్స్ అయింది కదా, 4 వీక్స్కే 2 కాయలు వచ్చాయి. ఆ కాయల కోసం పోటీ అవుతుంది, నేను ఏది హార్వెస్ట్ చేస్తానా, నువ్వేది హార్వెస్ట్ చేస్తానా. గార్డెన్లో ఏది ముందు కాసినా సరే మా చిన్న కొడుకే హార్వెస్ట్ చేయాలి. ఇంకా వాడికి నాకే పోటీ ఉంటుంది ప్రతి విషయం. 3 వారాల్లోనే ఇంత పెద్ద దోసకాయ హార్వెస్ట్ చేస్తానని అనుకోలేదండి. ఈ కూరగాయలను అయితే మేము 3 వారాల్లోనే హార్వెస్ట్ చేస్తున్నాము అంటే నేను ఈ మొక్కలకి ఏమేమి ఇస్తున్నానో తెలిస్తే కూడా షాక్ అవుతారు. ఒక వీడియో కూడా చేస్తా. ఇక్కడ 2 మిర్చీలు ఉన్నాయండి. దీని పేరేంటి నన్న? జలోకియా. ఈ మిరపకాయ పేరు వచ్చేసి బుట్ జులోకియా. చాలా కారంగా ఉంటుంది. దీని విత్తనాలు అయితే మా వారు ఆఫీస్ నుండి తీసుకువచ్చారు, వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారని. ఈసారి అయితే దీని విత్తనాలని కూడా కొన్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సమ్మర్ హార్వెస్ట్ లోనైతే ఇంత పెద్ద తోటకూర మొక్కని హార్వెస్ట్ చేయబోతున్నాము. మొత్తం కొత్తిమీరని పెరగడం ఆపించేసి సామ్రాజ్యాన్ని ఇక్కడ ఏలేస్తుంది. గార్డెన్ లేని వాళ్ళు బాల్కనీస్లో కూడా ఒక 5-10 మొక్కల్ని చిన్న చిన్న డబ్బాల్లో నాటేసుకుంటే మనకి వారానికి సరిపడే ఆకుకూర అయితే చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఇంకొక ఆకుకూర చూపిస్తానండి, ఇది ఫ్రీగా మాకు దొరుకుతుంది. దీని పేరేంటో చెప్పండి ప్లీజ్. తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాము. కొంతమంది అడుగుతున్నారు నెట్టేందుకు వేసారు ఈ తోటకూర మీద అని. ఉడతలు కుందేళ్లు తినేస్తున్నాయండి, అందుకే నెట్టేసాము. ఈ సంవత్సరంలో ఈ సమ్మర్లో మొదటి హార్వెస్ట్ అండి. కొంత తోటకూర, కొన్ని దోసకాయలు, ఒక్క చిల్లి, ఇంకా కొన్ని లావెండర్స్. ఈ ఇయర్ అయితే బోల్డ్ అని కూరగాయలు పెట్టామండి. అవన్నీ హార్వెస్టింగ్ ఇలానే వస్తూ ఉంటాయి ప్రతి వారం, చూస్తూనే ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లీజ్ అండి కామెంట్ చేయండి, ఏ ఏరియా నుండి మన ఇండియాలో నుండి చూస్తున్నారో. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు షాప్కి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. వెళ్దామా షాప్కి మరి. ఇప్పుడు ఇంటి నుండి అయితే ఈ షాప్ ఒక 10 నిమిషాలు ఉంటుంది. తోటలో ఎన్ని కూరగాయలు పండించినా సరే మనమైతే గ్రోసరీ షాప్కు మటుకు వెళ్లాల్సిందే. వారానికి 2-3 సార్లు ఏదో ఒకటి తీసుకొని రావాల్సిందే. ఇప్పుడైతే ఆల్మోస్ట్ నేను షాప్ దగ్గరకు వచ్చేసాను. పక్కనే 2 షాప్స్. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళది కాదు, ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళదేని. ఈ షాప్లో అయితే అన్ని మన ఇండియన్ గ్రోసరీస్ అన్నీ అమ్ముతూ ఉంటారండి. కూరగాయలు కూడా మన ఇండియావే. మేడం గారు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడైతే నేను కొంచెం షాప్ని అయితే చూపిస్తాను. ఇక్కడ నేను ఆయిల్స్ అన్నీ అమ్ముతున్నారండి. ఇక్కడ ఉన్న ఆయిల్స్ అన్ని సగం మన ఇండియా నుండే వస్తాయి. ఇక్కడైతే మన దేవుని ఫొటోస్ ఉన్నాయి, పూజలు అవి చేస్తూ ఉంటాం కదా, ఫోటోలు కావాల్సినప్పుడు ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇదేంటో మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. ఈ షాప్లో దొరకందంటూ ఏముండదండి. మన ఇండియాలో దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అంటే అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు, అది కూడా చూపిస్తానండి ఇక్కడ ఏం అమ్ముతున్నారు. ఇవైతే మన ప్రియా పికల్స్ అండి.
అన్ని వెరైటీస్ పిక్కల్స్ అమ్ముతూ ఉన్నారు. చివరికి బిట్టర్ గార్డ్ అదే కాకరకాయ పిక్కలు కూడా అమ్మేస్తూ ఉన్నారు. షాప్ అయితే కొంచెం చేంజ్ చేశారు. ముందైతే ఇక్కడ గ్రోసరీ ఐటమ్స్ అమ్మేవారు, పప్పులు ఉప్పులని. ఇప్పుడైతే ఫ్రోజన్ సెక్షన్ చేసేసారు. ఇక్కడ ఏమి అమ్ముతున్నారో చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే గానీ తెలియదు. చూడండి, ఇవి వచ్చేసి దొండకాయలు, బెండకాయలు, ఇంకా మిర్చీలు, ఇంకా కాకరకాయలు, పొట్లకాయలు అన్నీ అమ్ముతున్నారండి. మన ఇండియాలో దొరికేవన్నీను ఇక్కడ ఫ్రోజన్ చేసేసి అమ్ముతున్నారు. ఇంకొకటి చూపిస్తాను రండి. ఇది వచ్చేసి పనసకాయ గింజలండి. జాక్ ఫ్రూట్ సీడ్స్ కూడా అమ్మేస్తూ ఉన్నారు. ఇంకా పనస పండును కూడా అమ్మేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేయాలి. మరి ఎలా ఉంటాయో తింటే గానీ తెలియదు. ఇక్కడైతే గ్రోసరీస్, పప్పులు ఉప్పులు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇవన్నీను మన ఇండియా నుండే కొనుక్కొని వస్తారండి, ఇక్కడ అమ్ముతారు. ఈ షాప్ లో ఇంకా ఫిష్ కూడా దొరుకుతుందండి. అది కూడా ఫ్రోజన్ చేసి అమ్ముతూ ఉంటారు. ఈ షాప్ నేమ్ వచ్చేసి హనీ అండ్ ఘీ. మేడం గారు ఇంకా బిజీగానే ఉన్నారు. ఫ్రీ ఎప్పుడు అవుతే అప్పుడు వెళ్ళి మాట్లాడదాం. ఇప్పుడు వచ్చేసి కూరగాయలు చూసేద్దాం. నేను మార్నింగే వచ్చేసాను కాబట్టి కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళన్నీ ఇప్పుడు పెడుతూ ఉన్నారు. బయట నుండి తీసుకొచ్చినవన్నీ ఆనపకాయలు, బెండకాయలు, బీరకాయలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. ఇక్కడైతే మొలకలు కూడా అమ్ముతూ ఉన్నారు. అంతేకాకుండా కొత్తిమీర, పుదీనాతో పాటు మన ఆకుకూరలు కూడా కొన్ని అమ్ముతూ ఉన్నారు. గోంగూర వచ్చినట్టుంది. ఒక గోంగూర కట్ వచ్చేసి 4 పౌండ్ల 49 పెన్స్లు, అంటే దాదాపు 500 దగ్గరకు ఉంటుందండి. కాస్ట్లు ఎంత ఉన్నా సరే మన ఇండియా కూరగాయలు దొరకడమే గొప్ప అండి ఇక్కడ. ఇప్పుడైతే మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. హాయ్ లక్ష్మి, మీ ఊరు పేరు చెప్పండి. మరి మాది తాడేపల్లిగూడెం. ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నారు మీరు? నేను ఇక్కడ 5 years నుంచి చేస్తాను. ఓకే లక్ష్మి, బిజీగా ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ అండి. ఈ షాప్ అయితే ఇండియా వాళ్ళదే అండి. పేరు వచ్చేసి హనీ అండ్ ఘీ. నేనైతే ఈ షాప్ను ప్రమోట్ చేయట్లేదు, కాకపోతే మా ఫ్రెండ్కి కలవడానికి వచ్చాను, అలా వీడియో తీసానండి, అంతే. కొన్ని గ్రోసరీ ఐటమ్ కొన్న తర్వాత ఇంటికైతే తిరిగి వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను. నాకు దారిలో అయితే బ్లాక్బెర్రీ చెట్టు అయితే కనిపించింది. చెట్టు నిండుగా అయితే పళ్ళే ఉన్నాయి. ఇంకా మనకి కనిపిస్తే మనం ఆగుతామా? కొన్ని పళ్ళనైతే కోసుకొని తిన్నాను కూడా. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. మీరు ఇంతకు ముందు ఈ బ్లాక్బెర్రీస్ టేస్ట్ చేశారా? చేస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను.